ఓ పక్క బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ అరెస్ట్ చేస్తే గనక రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, ఈ కార్ రేస్ కు సంబంధించి రేపు ఏసీబీకి చీఫ్ సెక్రటరీ ఒక లేఖ పంపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా కేబినెట్ భేటీలో ఈ అంశానికి సంబంధించి ఏమైనా కీలకమైన కామెంట్స్ వినపడ్డాయా? తెలంగాణ కేబినెట్ భేటీలో చాలా కీలకమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి, కీలకమైన నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇక ఫర్దర్ గా ఈ కార్ రేస్ కు సంబంధించి ఏసీబీకి చీఫ్ సెక్రటరీ లేఖ రాయడమే తరువాయి అంటూ కూడా ఆయన కేబినెట్ సమావేశంలో అన్నారు. ఇక రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కేటీఆర్. అప్పుడు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ఉద్దేశంతో ఈ కార్ రేస్ కు సంబంధించి మౌఖికంగా 50 కోట్లకు పైబడి ఆయన కొన్న నిధుల మళ్లింపు జరిపారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించింది. ఇక ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి గవర్నర్ ద్వారా న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఫర్దర్ గా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏసీబీకి చీఫ్ సెక్రటరీ ఇమ్మీడియట్ గా లెటర్ రాయాలని రాష్ట్ర కేబినెట్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చ జరిగింది. దీంట్లో ప్రధానంగా పొలిటికల్ ఇష్యూకు ముడిపడి ఉన్నటువంటి అంశం ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి అంశం. దీనిపై పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సహచర మంత్రులందరికీ కూడా కేటీఆర్కి సంబంధించి ఆరోపణలు ఉన్నటువంటి ఈ ఫార్ములా రేసింగ్కి సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగానికి సంబంధించి నిధుల బదలాయింపుకు సంబంధించినటువంటి అంశంలో గవర్నర్ అనుమతి ఉండాల్సింది కాబట్టి గవర్నర్ కూడా అనుమతి ఇచ్చినట్టు స్పష్టం చేశారు. గవర్నర్ అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో కేబినెట్ సమావేశంలోనే సీఎస్కి ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ సమావేశం వెంటనే ఏసీబీకి లేఖ రాయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగానే ఈరోజు రాత్రి ఈ లేఖ ఫైనల్ కాబోతుంది. రేపు ఉదయానికి ఏసీబీ అధికారులకి సిఎస్ నుంచి లేఖ అందేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం రేపు ఉదయం సిఎస్ నుంచి ఏసీబీకి లేఖ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మనకు ఒకరిద్దరు మంత్రులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా వెంటనే సిఎస్ ఈ లేఖ రాయాలని చెప్పేసి ఆదేశించినట్టు చెప్పారు. అయితే రాత్రికి రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రాత్రికి లెటర్ని ఫైనల్ చేసి రేపు ఏ సమయంలోనైనా సరే ఏసీబీ కార్యాలయానికి ప్రభుత్వం నుంచి లేఖ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ విచారణకు సంబంధించి ఏసీబీ ఎలా ప్రొసీడ్ అవుతుంది అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కొంత క్లారిటీ ఇస్తుంది. ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి అధికారులకు ఇప్పటికే కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అలాగే ఈ నిర్వహణకు సంబంధించినటువంటి ఏజెన్సీతో పాటుగా ఈ ఫార్మా రేసింగ్ సంబంధించి నిర్వాహకులకు మీద కూడా కేసు నమోదు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి విచారణ కూడా నోటీసులు ఇచ్చి విచారణ కూడా పిలవాలనేటువంటి ఆలోచనతో ఏసీబీ ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరైతే ఈ ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళని కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏసీబీ విచారణ చేస్తుంది అనేటువంటి విచారణ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందుకు అనుగుణంగానే ఈరోజు సిఎస్ రాసేటువంటి లేఖలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసేటువంటి అవకాశం ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్కి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, గతంలో బయటికి వచ్చినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కనుక చూస్తే ఇప్పటికే అరవింద్ కుమార్ కూడా తన ప్రమేయం ఏమీ లేదు, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల వల్లనే మౌఖిక ఆదేశాల వల్లనే నేను ఆ ఏజెన్సీకి డబ్బులు విడుదల చేశానని చెప్పినటువంటి నేపథ్యంలో వీటిపై కూడా ఇప్పటికే ఏసీబీ పూర్తి స్థాయిలో రేసింగ్కి సంబంధించినటువంటి అన్ని వివరాలని సేకరించింది. దీనికి కొనసాగింపుగా గతంలో చట్ట సవరణ జరిగింది. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైతే వారి హయాంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి విచారణ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనేటువంటి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనకి అనుగుణంగానే రేవంత్ ప్రభుత్వం గవర్నర్కి లేఖ రాసింది. గవర్నర్
ఇప్పటికే అనుమతి ఇచ్చారని చెప్పేసి కేబినెట్లో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి కొనసాగింపుగా సిఎస్కి లేఖ రాయమని చెప్పడము, వీటంతా కూడా రేపటి నుంచి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఏసీబీకి లేఖ వెళ్ళిందంటే కేసు నమోదు చేసిన తర్వాత విచారణకి పిలవడము, విచారణ ప్రక్రియలో ఏ అంశాలు బయటకు వస్తాయనేటువంటి చర్చ కూడా తెర మీదకి వస్తుంది. కాబట్టి చాలా రోజులుగా కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారం మీద విచారణ ఎప్పుడు జరుగుతుంది, గవర్నర్ ఆమోదం తెలిపారా లేదా అనేటువంటి సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ శుక్రవారం వరకు కూడా ఈ ఎపిసోడ్లో దూకుడుగా వ్యవహరించేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. రేపు ఏసీబీకి లేఖ రాస్తే ఏసీబీ కేసు నమోదు చేయడం, దానికి సంబంధించినటువంటి నోటీసుల ప్రక్రియకు సంబంధించినటువంటి స్టడీ ఉంటుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల వరకు తన ఎజెండా అని ప్రభుత్వం ఏమనుకుంటుందో ఆ ఎజెండాలన్నింటినీ కూడా కొన్ని ఆర్డినెన్స్లకు సంబంధించినటువంటి సభ బిల్లుల్ని కూడా సభలో ఆమోదం తెలిపేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇదంతా పూర్తయిన తర్వాత ఏసీబీకి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రేసింగ్ సంబంధించి నిర్వహించినటువంటి ఏజెన్సీతో పాటుగా ఈ రేసింగ్ చేసినటువంటి ఏజెన్సీకి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అందరినీ విచారిస్తామనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం నుంచి వస్తుంది. కాబట్టి ఇకపై ఈ రేసింగ్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఎవరున్నారు, ఎన్ని నిధులు ఎవరికి ముట్టాయి, ఎంత కాల వ్యవధిలో ఒప్పందానికి ముందే డబ్బులు ముట్టాయి ఏజెన్సీకి అనేటువంటి చర్చ కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ వ్యవహారాలన్నీ కూడా ఎప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంత డబ్బులు చేతులు మారాయనేటువంటి అంశాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఈ కార్ రేస్ కు సంబంధించి రేపు ఏసీబీకి చీఫ్ సెక్రటరీ లేఖ రాసే అవకాశం ఉంటుంది. ఈ లేఖ రాత ఏసీబీ మరి నోటీసులు ఇస్తుందా, ఈ ఫర్దర్ గా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది అన్నది మాత్రం లేఖ చీఫ్ సెక్రటరీ రాసిన తర్వాత ఏసీబీ స్టెప్స్ ని బట్టి తెలుస్తుంది.